రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో అందరికీ ఓటు హక్కు కల్పించాలని చెప్పి 20 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అంటే ఏంది, ప్రజాస్వామ్యం బతకాలి, అందరికీ ఓటు హక్కు రావాలి, నిజమైన నాయకుడు రావాలి, ప్రజలను పరిపాలన చేయాలి, ప్రజా పరిపాలన సాగాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే కాంగ్రెస్ పార్టీకి ఇంత త్యాగమైన కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నాయకుల మీద ఆధారపడి లేదు, కార్యకర్తల మీద ఆధారపడి బతికింది. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళే, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ సైనికుల్లా పనిచేస్తున్న కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలే అని చెప్పి పార్టీ నమ్ముతుంది, నాయకులు నమ్ముతున్నారు, రాహుల్ గాంధీ నమ్ముతున్నారు, సోనియా గాంధీ నమ్ముతున్నారు. దాని మీదే పార్టీ బతుకుతుందని చెప్పి మీ హక్కును మీరు కల్పించాలి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన సమస్య మీరు మభ్య పెడుతుంది, డబ్బు చూపిస్తుంది, మోపం చేస్తుంది, సోషల్ మీడియాలో ఎక్కువ మోసం చేసి అధికారంలోకి వస్తుంది. మీరు చూడండి, గతంలో ఓటింగ్ మార్పుతోని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సోషల్ మీడియాతోని యువకులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. బడా బాబులతో పెట్టుబడి వ్యవస్థతోని అదాని అంబానీలను పట్టుకొని అధికారంలోకి వచ్చారు. నిజం చెప్పాలంటే బీజేపీ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో ఎన్నుకోబడలేదు. అసలు వాళ్ళ సిద్ధాంతాలకే వ్యతిరేకంగా నడుస్తా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. భారతదేశం ఒక సెక్యులరిజాన్ని కాపాడే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక గ్రామంలో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. కులాలు పెట్టుకొని ఎక్కడ పిలుచుకోరు, వాయు వరుసలతోనే పిలుచుకుంటారు. అలాంటి భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విభజించి పాలిస్తా ఉన్నది. కులాల మధ్య, మతాల మధ్య, యువకుల మధ్య డబ్బు ఆశ చూపించి ఎన్ని రకాల మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. కొన్నిసార్లు మోసగాడే విజయం చెందుతారు, కానీ దీర్ఘకాలికంగా 1000 కన్నుతులు చూస్తూ ఉన్నది. దయచేసి మీరంతా ఇంతకాలం కష్టపడ్డారు, శ్రమడిసిళ్ళు, ఇంటి రోజులు పెట్టుకున్నారు, జీతాలు రోజులు పెట్టుకున్నారు, పని రోజులు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మనం పనిచేసి బదనామాడు? నిజామాబాద్ టౌన్లో మీరు ఏం చేశారో తెలుసు, అంత పని చేశారు, రిపోర్టు పంపడంలో ఫెయిల్ అయింది. ఇది నిజం. అంత మంచి సబ్జెక్ట్ ఉన్నది, ఇంత మంచి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వచ్చారు, ఎంత మంచి ప్రెసిడెంట్ ఉన్నారు. మీ అందరికీ ఇక్కడ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వచ్చిన సీనియర్ కోఆర్డినేటర్లు ఉన్నారు. కోఆర్డినేటర్లు కూడా ఒక 6 డివిజన్లు 3 డివిజన్లు అట్లా పంచుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. వేరే నియోజకవర్గంలో 1-2 ఉంటారు అంతే, వచ్చిన ఇన్ఛార్జి లేకపోతే ఇంకొకరు ఉంటారు. మీకు ఇంతమంది ఉన్నా కూడా మనం పని చేస్తేనేమో మనకు తక్కువ వస్తుందంటే ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దయచేసి బయట ఏం ప్రచారం అవుతుందంటే టౌన్ పని చేస్తలేదు. చాలా నిజంగానే చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెచ్చింది మీరే చాలా బాగా పనిచేస్తారు, కానీ మనం పేపర్లు సరిగ్గా పంపలేదు. దాంతోపాటు మీరు ఇప్పుడు వచ్చే జరగబోయే కాలం ఓటును డిలీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫామ్ 7 అన్నది చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. శత్రువు బలంగా ఉన్నారు, ముఖ్యంగా ముస్లింస్ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ ను పంపించి వాళ్ళని పంపించి ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళను ముస్లిం ఓటర్స్ ను, మైనార్టీ ఓటర్స్ ను లీడ్ చేసే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే అది మన ఓట్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. బీజేపీ మాకు ఏం చేసినా వీళ్ళ ఓట్లు ఇక్కడ తక్కువ కనపడుతున్నాయి. ఇలా మీకు తెలుసు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చినాయని, పక్క మండలంలోకి వచ్చినాయని. ఇలా మహేశ్వరులకు తెలుసు, ఇలా వేదిక పెద్దలందరూ తెలుసు. కానీ అక్కడ పేపర్ మాత్రం
83,000 ఓట్లు పోతున్నాయి టీపీసీసీ అధ్యక్షులు నియోజకవర్గంలో. వాళ్ళకు భయం పుచ్చుకుంది. దాంతో నేను నల్గొండలో పనిచేస్తున్నాను, నన్ను తీసి ఇక్కడ పడేశాను. నాకన్నా మీరు చాలా పెద్ద వర్గాలు ఉన్నారు, నాకన్నా గట్టి వర్గాలు ఉన్నారు, నాకన్నా వేదిక మీద ఉన్నోళ్ళు. మేము కూడా బూత్ స్థాయిలో పనిచేసి వచ్చిన వాళ్ళమే. మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల నుండి కూడా ఒక బూత్కే పరిమితమై పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది, అదే పకడ్బందీగా పనిచేస్తున్నాం. ఎస్ఆర్ఓగా ఉన్న మీరు అందరూ 3 నెలలు మీ సొంత ఇంటిని, మీ సొంత ఉద్యోగాలను, మీ సొంత పనులను, మీ పిల్లగాళ్ళ పనులను కూడా వదిలిపెట్టేసి పనిచేసినందుకు మీ అందరికీ ప్రాధాన్యత తెలియజేస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ బతికించడం కోసం, ఇలా సెక్యులరిజం బతికించడం కోసం. కాబట్టి ఇన్ని రోజులు 3 నెలలు చేసిన కష్టం ఒక్క నెల రోజులు కష్టపడితే మనం బయటపడతాం. ఓటు పెరుగుతుంది. 80,000 ఓట్లు అంటే సరే, ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా వస్తుందో రాదో, ఇంకా ఉన్నాయో లేదో, నేనైతే అనుభవపూర్తిగా నేను చూడలే కాబట్టి నేను చెప్పలేను. నాకు పంపించిన పని మీరు తప్పకుండా 27వ తారీఖు నాడు దయచేసి బిఎల్ఏలు, సూపర్వైజర్లు, కార్పొరేటర్లు, తర్వాత మీరు సూపర్వైజర్లకు ఉన్న కోఆర్డినేటర్స్ కూడా దయచేసి మీరు ఎన్నికైతే కోఆర్డినేటర్లకు ఎన్ని డివిజన్లు అయితే ఇచ్చారో, మీరు సూపర్వైజర్లకు ఎంతమంది అయితే మీరు బిఎల్ఏలు ఇచ్చారో వాళ్ళందరూ రేపు బూత్ స్థాయిలో 27వ తారీఖు నాడు కూర్చోవాలి. మీరు మార్నింగ్ ఒక ఫోటో, మధ్యాహ్నం ఒక ఫోటో, ఈవినింగ్ ఒక ఫోటో తప్పకుండా పంపాలి. మేము రికార్డ్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు పని చేసినాం, చెప్పినాం, మైకులు బట్టి చెప్పినాం కాదు, నాకు ఫోటోలు రావాలి, ఆ ఫోటోల కటింగ్లు కావాలి, నేను అన్ని లిస్టులో పెట్టాలి. అవన్నీ ప్రింట్అవుట్ చేసుకొని అధిష్టానానికి పంపడం కోసమే నేను ఒక ఎలోన్ నౌకరీ చేయడం కోసమే వచ్చినా, మీకు ఒక కూలీగానే వచ్చినా, మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు. ఒక వర్కర్గా వచ్చిన 27వ తారీఖు నాడు నేను కూడా మీ దగ్గర ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు తిరుగుతానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అన్ని బూతులలో ఇక్కడ రాని వాళ్లకు మీరు మెసేజ్ పెట్టండి, మీరు ఫోన్లో మాట్లాడండి. బిఎల్ఏలకు కానీ, సూపర్వైజర్లకు కానీ, కోఆర్డినేటర్లకు కానీ మీరు తప్పకుండా మీ 100% మీ ప్రజెన్స్ ఉండాలని. తగిన ఉద్యోగస్తులు ఉన్నా కూడా, లేకపోతే ఏమైనా వ్యాపారాలకు ఇబ్బంది అయినా కూడా, ఏమైనా హాస్పిటల్ పాలైనా కూడా దయచేసి మీరు ఆల్టర్నేట్గా ఒక మనిషిని అరేంజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అత్యవసరమైన పనులు ఉంటే, ఉద్యోగాలు ఉంటే దయచేసి ఆ రోజు లీవ్ పెట్టమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి పార్టీ